నా పేరు చంద్రమౌళి శర్మనండి. నమస్కారం. మాది ధర్మపురి తెలంగాణ రాష్ట్రము, కరీంనగర్ జిల్లా. అంటే ఇప్పుడు జగిత్యాల జిల్లా కిందకు వస్తుంది. గోదావరి తీరము, శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రము. ఇది తీర్థక్షేత్రం అంటారు ధర్మపురిని. ఆ బ్రాహ్మణ్ణి నేను, ఆ బ్రాహ్మణి కోవకు చెందినటువంటి వైదికుడిని. నేను మా మాతృశ్రాద్ధం చేయడానికి ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మాతృగయ కంపల్సరీ చేయాలి. 3 గయాలు ఉన్నాయి. ఒకటేమో పాత గయ అంటే అక్కడ గయలో బీహార్లో, ఇంకొకటేమో ఈ తలానికి సంబంధించి బ్రహ్మ కపాలంలో చేస్తారు. ఇది మాత్రం తల్లి మోసినటువంటి ఒక నవ మాసాలు మోసినటువంటి గర్భావస్థల్లో ఉన్నటువంటి ప్రతి దాన్ని చూపుకుంటూ 20 యొక్క పిండాలు పెడుతూ మనకు ప్రదానం చేయిస్తారు తల్లికి. తల్లి ఎట్లా మనకు చేసింది, తల్లి మనల్ని ఎట్లా కాపాడింది, తల్లి మనం అభివృద్ధి కావడానికి ఏమేం చేసింది, గర్భంలో ఉండగా ఎన్ని రకాల అవస్థలు పడి మన యొక్క అభివృద్ధి కోరుకున్నది, చివరకు తన ప్రాణత్యాగాన్నైనా చేసి నా కొడుకు బ్రతకాలి, నా కొడుకు చక్కగా ఉండాలి, నా బిడ్డలు చక్కగా ఉండాలి, పరిపూర్ణంగా ఉండాలి, ఆయుష్యవంతులై ఉండాలి, ఆరోగ్యవంతులై ఉండాలి, విద్యావంతులై ఉండాలి, జ్ఞానవంతులై ఉండాలి, సంస్కారవంతులై ఉండాలని ఎట్లా కోరుకున్నది. అంతేకాకుండా తన స్తనపాన్యానికి కూడా ఇచ్చి మనకు పరిపుష్టిని ఎలా ఇచ్చింది ఆమె, దానికోసం అన్ని ఉపవాసాలు చేసింది. ఇవన్నింటిని కూడా ఒక్కొక్క దానిలో మనకు వివరిస్తూ, అంటే మాతృ పితామహి ప్రపితామహి ఈ ముగ్గురికి పెట్టిన తర్వాత 21 పిండాలు, వీళ్ళు కాకుండా మిగతా పిండాలన్నీ తల్లి యొక్క గర్భవాసంలో మనం 9 నెలలు అంటే నవమాసాలు మోసినటువంటి ఒక్కొక్క అవస్థను తల్లి ఎలా భరించింది, ఆ భరించిన దానికి మనం ఎట్లా కృతజ్ఞత తీసుకుంటాం. ఎన్ని కృతజ్ఞతలు తీసుకున్నా మనం తీరం. కాబట్టి ఆ కృతజ్ఞతలన్నీ తీసుకోవాలి. ఆ కృతజ్ఞతలన్నీ ఆమెకు సమర్పించి ఆ యమలోకంలో ఉన్నటువంటి మన తల్లికి విష్ణుప్రాప్తి చేయాలని ఆ మాతృగయలో ఆ బిందు సరోవరం, ఇదేమంటారు హర్ష బిందు, తల్లి యొక్క కష్టాలు చూస్తుంటే, ఆమెను స్మరిస్తుంటే మన మనసు పులగించి మన కళ్ళల్లోంచి నీళ్లు వస్తుంటాయి. దాన్ని హర్షము అంటారు. హర్షంతో కూడుకున్న బిందువు కాబట్టి అది హర్ష బిందువు అంటారు. అంటే విష్ణుమూర్తి స్వర్గంలో తాను చెప్పినటువంటి ఒక ఆ సమాధానానికి తల్లి యొక్క గొప్పతనాన్ని, వైశిష్టాన్ని భాగవతంలో తృతీయ స్కందంలో చెప్తాడు. ఆ చెప్పినటువంటి విషయాన్ని కపిల మహాముని తెలియజేస్తాడు. ఆ విషయాలన్నింటినీ బోధిస్తూ ఆ ఒక్కొక్క శ్లోకంలో ఉన్నటువంటి ఒక అర్థాన్ని మనకు తెలియజేస్తూ ఈ యొక్క పిండ ప్రదానం చక్కగా చేయించారు. చాలా సంతోషమైంది. ఎవరైనా ఈ పండితుల దగ్గరికి వచ్చి, వీరి దగ్గరకు వచ్చి ఈ యొక్క దాన్ని చేసుకుంటే పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణంగా చేస్తారు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చేశాను కనుక నా అనుభవంతో, విత్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, మంచిగా చేయిస్తారు. కాబట్టి ప్రతి వారు కూడా వీరిని సంప్రదించి వీరితో మమేకమై చక్కగా ఈ యొక్క వ్రతాన్ని చేసి తమ జీవనాన్ని సార్థకం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. ఓకే.